నమస్తే, దిస్ ఇస్ రాధాకృష్ణ. వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. ప్రస్తుతం నేనైతే మల్కిపురం, కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి మల్కిపురంలో ఉన్నాను. ఇక్కడ అమలాపురం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రాపాక వరప్రసాద్ గారు మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. గతంలో 2 సార్లు 2 పర్యాయాలు అంటే 2009 నుంచి ఎస్సీ కాన్స్టిట్యున్సీగా ఏర్పడినటువంటి నుంచి దాదాపు 3 పర్యాయాలు ఇక్కడ ఎన్నికలు జరిగితే 2 పర్యాయాలు ఆయన గెలిచిన సందర్భం కూడా మనం చూసాం. అటువంటిది 3వ పర్యాయం ఆయనకి ఇక్కడ అసెంబ్లీ టికెట్ ఎందుకు దక్కలేదు, అమలాపురం పార్లమెంట్ జగన్ గారు ఎందుకు ఇచ్చారనేది ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి రాపాక వరప్రసాద్ గారు. 2 పర్యాయాలు రాజోలు ఎస్సీ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఫస్ట్ మీరు 2009లో కాంగ్రెస్ తరఫున గెలిచారు. తర్వాత బీజేపీలో టికెట్ ఆశించి భంగపడి ఇండిపెండెంట్ గా చేసి ఓటమి చెందారు. ఆ తర్వాత జనసేనలో జాయిన్ అయ్యి ఆ తర్వాత ఒకే ఒక్కడు అన్నట్టుగా మీరు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. వాటెవర్ ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసినటువంటి విషయమే. మీరు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. సో టికెట్ ఆశిస్తున్నటువంటి ఈ పరిణామంలో ఏంటి, మీరు అనుకున్నది ఒకటి, తలచింది ఒకటి, జరిగింది మరొకటికి భావించాలా, లేకపోతే మీకు నచ్చి వచ్చారా, లేకపోతే జగన్ మెచ్చి ఇచ్చారా ఈ టికెట్? సార్ నేను అసెంబ్లీకి పోటీ చేయాలనే ఉద్దేశం మాత్రమే నాకు ఉంది. 2014లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి పరాజయం ఫాలో అవటం, అది నేను పోటీ చేయలే. నేను బలవంతంగా నామినేషన్ వేయించారు కార్యకర్తలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా నామినేషన్ వేయండి టికెట్ వస్తుందని చెప్పి నామినేషన్ వేయించిన తర్వాత నేను వేసాను. లేకుంటే నేను పోటీ చేసే ఉద్దేశం నాకు లేదు. 2014లో ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇస్తారని అంటే ఆలోచనతోనే మనం ముందుకెళ్ళాం. లేకపోయేసరికి కార్యకర్తలందరూ బలవంతంగా నామినేషన్ వేస్తే వేసాను తప్పితే వెంటనే ఇది అయిన వెంటనే వాళ్ళు విత్డ్రా చేయనివ్వలేదు. తర్వాత అన్ని జరిగిపోయినాయి. నేను సైలెంట్ అయిపోయాను, నేను తిరగలేదు. ఎందుకంటే నేను అపజయం పోవాలి అనే దానికి నేను తిరుగుంటే పరిస్థితి వేరేగా ఉండేది, కానీ నేను తిరగలేదు, ఆగిపోయాను. ఓకే. తర్వాత 2019 వచ్చింది. 2019లో నేను వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచే ఉన్నాను. అంటే పార్టీలో క్రియాశీలకంగా నేను లేను. ఓదార్పు యాత్ర చేసింది నేనే. ఓదార్పు యాత్ర మొదలైన దగ్గర నుండి శ్రీకాకుళంలో ఒక్క ఎమ్మెల్యే కూడా ఈస్ట్ గోదావరి మొదలు పెట్టిన తర్వాత రోషయ్య గారు అదే రోజు అసెంబ్లీ పెట్టారు. ఎందుకు ఎవరు ఏ ఎమ్మెల్యే కూడా పాల్గొనకూడదనే ఉద్దేశంతో ఆ రోజే అసెంబ్లీ ఏర్పాటు చేశారు. ఓకే. ఏదైతే ఓదార్పు యాత్ర స్టార్ట్ అవుతుందో ఆ రోజు నేను ఆ ముందు రోజు ప్రెస్ మీట్ పెట్టా. ఓకే. సాక్షి టీవీ వచ్చింది, అందరికి తెలిసిందేది. అవును. నేను హర్ష్ కుమార్ని ఆయన విమర్శిస్తూ నేను రేపటి నుండి ఓదార్పు యాత్రలో పాల్గొంటున్నాను. రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు చాలా అభిమానం, రాజకీయంగా నాకు భిక్ష పెట్టింది ఆయన, నాకు అభిమానం ఉంది, నేను తప్పనిసరిగా పాల్గొంటాను. ఎవరైనా అధిష్టానం వరకు ఏ నిర్ణయం తీసుకున్నా నాకేమో అభ్యంతరం లేదు, ఏ చర్యలు తీసుకున్నా ఓకే అని చెప్పి డైరెక్ట్ గా వెళ్ళినటువంటి పరిస్థితి. జిల్లా అంతా తిరిగాం, రాష్ట్రం అంతా కూడా చాలా వరకు కూడా ఆయన కూడా ప్రయాణం చేయడం. మరి అటువంటిది అనివార్య పరిస్థితుల వల్ల జనసేన తరపున టికెట్ దక్కి మీరు పోటీ చేశారా? 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ దక్కుతుందని, టికెట్ వస్తుందని ఆశించారు. నాకు ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. తర్వాత జరిగినటువంటి పరిణామం ఏంటంటే నాకు ఆల్రెడీ చెప్పారు, మీరు పని చేసుకోండి, మీకు ఇస్తామని చెప్పి, జాయిన్ చేసుకుంటామని చెప్పి కూడా తుని వెళ్ళాం. తుని పిలిచారు, ఆ రోజు మాట్లాడాం. కానీ మర్నాడు ఇక్కడ రాజేశ్వరరావు గారు ఉన్నారు ఆల్రెడీ, బొంత రాజేశ్వరరావు, ఈయన భార్యతో సహా వెళ్ళి ఆయన కాళ్ళ మీద పట్టి నేను చచ్చిపోతాం, మేము ఇద్దరం, మాకు ఇవ్వకపోతే చచ్చిపోతాం అంటే ఆయన క్లియర్ గా చెప్పాడు. ఆయన నువ్వు గెలిచే పరిస్థితి అక్కడ కనిపించట్లేదు, నువ్వు ఎంపీగా వెళ్ళు, ప్రసాద్ గెలుస్తాడు, నీకు మంచి మెజార్టీ వస్తుంది అంటే ఈయన దానికి అంగీకరించలేదు. ఓకే. అంగీకరించుంటే ఆయన ఎంపీగా వెళ్ళేవాడు, నేను ఎమ్మెల్యేగా ఉంటాను. కానీ ఆ రోజు ఇవ్వలేకపోతే నన్ను పిలిచి చెప్పారు. అమలాపురం ఎంపీకి ఇచ్చేవారంటారా ఆయనకి? అనురాధన కాదని సింతానరావు లేరు సీన్లో లేనప్పుడే రాజేశ్వరరావు గారు చెప్పారు నువ్వు వెళ్ళమని. ఆయన ఒప్పుకోకపోవడంతో నాకు ఇంకా నన్ను పిలిచి చెప్పారు, ఇంకా వేరే చేసే పరిస్థితి లేదు. ఆల్రెడీ ఒకసారి ఎస్సీ క్యాండిడేట్ అతను, ఫైనాన్షియల్ గా కొంత ఖర్చు పెట్టుకున్న తర్వాత ఆయనకి వేళ టికెట్ ఇవ్వలేదంటే మన పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. ఆయన చెప్తే ఎంపీకి వెళ్ళమంటే ఆయన వెళ్ళే పరిస్థితిలో లేరు, అందుకు నీకు ఇవ్వలేకపోతున్నావు అని చెప్పారు. నేను కూడా సైలెంట్ గా వచ్చాను. మేము అక్కడ ప్రయత్నాలు లేవు, అయిపోయిన తర్వాత ఇంక సైలెంట్ గా ఉన్నాం. సైలెంట్ గా ఇంటి దగ్గర కూర్చుని ఉంటే ఈ జనసేన పార్టీ నుండి సుమారు 500-600 మంది వచ్చారు, వచ్చి మీరు జనసేన పార్టీలోకి రావాలని ఆహ్వానించారు.
ఆ రోజు చెప్పాను నేను. ఉమ్, జనసేన పార్టీలోకి రావడానికి నా వెనకాల కొంతమంది నా సపోర్టర్స్ ఉన్నారు. ఉమ్, వాళ్ళ అభిప్రాయం తెలుసుకున్న తర్వాత చెప్తాను మీకు అని చెప్పాను. అలాగే మీటింగ్ వేసిన తర్వాత ఉమ్, ఏ పార్టీ అయినా పర్వాలేదు, మనం గెలుస్తాం, ఉమ్, మన బలం మనకుంది, ఆ పార్టీ బలం కొద్దుంటే గెలుస్తాం అని చెప్పి కార్యకర్తలకు చెప్పడంతో నేను ఉమ్. జనసేన పార్టీకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కలిసాం. ఆయన కలిసిన తర్వాత టికెట్ ఇవ్వడం, గెలవడం అన్ని జరిగినాయి. సో ఆ గెలుపు కూడా వైఎస్ఆర్సీపీ గెలిపే అంటారు మీరు ఇంతకి? అంతే కదా మరి. ఆ అంటే రోజు జనసేన ఎక్కడ కూడా ఇంపాక్ట్ లేదంటారు? లేదు. ఉమ్, ఆ రోజు నేను ఫీల్డ్ లో లేకపోతే ఉమ్, ముందరేస్తా మంచి దీంతో గెలిచేవాడు. గెలిచారు. ఆ టికెట్ నాకు ఇస్తే ఉమ్, 30,000 దాటి మెజార్టీతో నేను గెలిచేవాడు. మీరు గెలిచారు. వైఎస్ఆర్సీపీకి అక్కడ అంటే మెజారిటీ ఇంకా ఉంది. పెరుగును. ఉమ్, 814 ఓట్ల తేడాతోనే ఆ రోజు మీరు I think అవునవును. జనసేన కాబట్టి. జనసేన కాబట్టి. అదే ఉమ్, వైసీపీ అయితే నేను దాదాపు 30,000 30,000 మెజార్టీతో గెలుస్తాం. గెలిచారు. ఉమ్, అది ఆ రోజు తప్పని పరిస్థితుల్లో వాళ్ళు ఇచ్చి ఉండొచ్చు. ఉమ్, కానీ నాకున్నటువంటి సపోర్ట్ ద్వారాగా, నా ఉమ్, వెనకున్నటువంటి సపోర్టర్స్ అందరూ కూడా నువ్వు వెళ్ళు అంటే నేను వెళ్ళాను. ఉమ్, ఆ మాట ప్రకారం నిలబడి నన్ను గెలిపించడం జరిగింది. ఉమ్. అది అప్పుడు జరిగినటువంటి పరిస్థితి. సో ఆ గెలుపు వైఎస్ఆర్సీపీది 2019లో. అది కూడా already వైఎస్ఆర్సీపీ ఉమ్. గెలిపే. ఉమ్, కానీ వాళ్ళ చిన్న తప్పిదం అంటే వాళ్ళకి పూర్తిగా వాళ్ళ దగ్గర ఆ, అన్ని సర్వే రిపోర్ట్లు ఉన్నాయి. అదేలేండి. అంటే బొంతు రాజేశ్వరరావు గారు ఒప్పుకోకపోవడంతో జరిగినటువంటి ఉమ్. పరిణామం ఇది. లేకుంటే వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. ఒకవేళ గెలిచినా కూడా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోదాం అన్న ఆలోచన మీకు ముందే ఉండిందా? నాకు లేదు. ఆ గవర్నమెంట్ ఏర్పడ్డాక మీరు వెళ్ళటం జరిగిందా? గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కూడా నేను వెళ్ళాలని ఆలోచన లేదు. ఉమ్, మరి ఎందుకు కొన్ని కొన్ని రోజులు కూడా పరిణామాలు జనసేనలో జరిగినాయి. ఇమ్మలేకపోయారు? నేను చాలా సార్లు చెప్పాను కదా, ఉమ్, నేను చెప్పను అని. ఉమ్, ఏం జరిగిందనేది నేను చెప్పను. ఉమ్, అది నేను చాలా సార్లు చెప్పాను. అదేలేండి. ఏదో తెలియని వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు. అవును. దాని కౌంటర్ కూడా ఇవ్వను నేను. ఉమ్, దాని కౌంటర్ ఎప్పుడు నేను కౌంటర్ ఇవ్వలే. అవును. కౌంటర్ ఇస్తే వేరే రకంగా ఉంటుంది. అవును. కానీ నేను కౌంటర్ ఇవ్వలేదు. నాకు ఆ రోజు ఆయన టికెట్ ఇచ్చాడు. ఉమ్. ఏయో కొన్ని పరిణామాలు జరిగినాయి. ఆయన దాని మీపై ద్వారా కూడా అలాగని ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఆహ్వానించలేదు. ఉమ్, నువ్వు రా, ఈ పార్టీలో చేరు అని చెప్పలే. ఉమ్, నాకు నేనుగా వైఎస్ఆర్ పార్టీలో చేరాలనేటువంటి ఆలోచన. అంటే ముందు నుంచి నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆ పార్టీలోకి వెళ్ళడానికి చాలా ప్రయత్నం చేస్తేనే కదా ఆగింది. అవునండి. అవును. మరలా దానికి వెళ్ళాలనే ఆలోచన నాకుంది. ఉమ్, కానీ ఇక్కడ సరైనటువంటి ఆదరణ లేదు. ఉమ్, వెళ్ళాలి, ఉమ్. వెళితే అతను ఆహ్వానించట్లేదు. అవసరం లేదు ఆయనకి. 151 ఉన్నాయి. నా పనే ఉంది. అవును. నాకు నేనుగా ఆయనతో అసెంబ్లీలో మాట్లాడినటువంటి పరిణామాలు కానీ ఇవి కానీ దాన్ని బట్టి ఉమ్, నన్ను తర్వాత ఎప్పుడో తీసుకోవడం జరిగింది. దీని తర్వాత అమ్మాజీకి ఇన్ఛార్జ్ ఇచ్చారు, ఉమ్. రాజేశ్వరరావుకి ఇచ్చి, అమ్మాజీకి ఇచ్చి, చాలా మందికి ఇచ్చిన తర్వాత లాస్ట్ లో అవునండి. అవును. నన్ను పిలవడం జరిగింది. అంతేగాని నేను వాళ్ళు నన్ను డైరెక్ట్ గా తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఆ రోజు 2019లో సాక్షాత్తు జనసేన అధినేత, ఆ రోజు మీ అధినేత 2 చోట్ల ఓటమి చెందారు. ఒకే ఒక్కడిగా మీరు వార్తల్లో కూడా నిలిచారు. యావత్ తెలుగు రాష్ట్రాలు 2 కాదు, యావత్ దేశం కూడా ఒక పార్టీ, ప్రపంచంలో యావత్ ఉన్నటువంటి ప్రపంచంలో తెలుగు ప్రజలు కానీ తెలుగు ప్రజలు అందరికీ అదంతా కూడా రికార్డు ఫోన్లు సృష్టించారు. ఈ 5 ఏళ్లు ఉంటే బాగుండు, ఆయన ఒకే ఒక్కడిగా చరిత్రలో నిలిచిపోయేవారు. పోనీ ఎందుకు వెళ్ళడం జరిగింది? మా నియోజకవర్గ నిధుల కోసమా, నియోజకవర్గ అభివృద్ధి కోసమా అని అంటే గనక ఈ 5 ఏళ్లలో రాపాక వరప్రసాద్కి ప్రభుత్వం నుంచి ఎలాంటి తోడ్పాటు అందించింది జగన్ బ్రహ్మాండమైన సర్కార్? తోడ్పాటు అయితే జరిగింది. నేను వెళ్ళింది చెప్తున్నాను కదా, వెళ్ళిన కొన్ని కారణాలు ఉన్నాయి. అవి నేనేమి బయట చెప్పదలుచుకోలేదు. అభివృద్ధి అంటారా, వెళ్ళిన తర్వాత నేను మంచి అభివృద్ధి ఇక్కడ ఈ నియోజకవర్గంలో చేశాం. గత ప్రభుత్వం అయితే ఎక్కడ ఈ రోడ్లు ఎక్కడ వేసినటువంటి పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వంలో వేశాం. ఆ తర్వాత మెయింటెనెన్స్ చేయడం తప్పితే ఎక్కడ రోడ్డు వేసిన పరిస్థితి లేదు. మొత్తం పాడైపోయినాయి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి వర్షాలు కురవడం మొదలుపెట్టినాయి. మొత్తం పాడైపోతే వాటిని మళ్ళా క్రొత్త రోడ్లుగా మేమే వేసాం. ఓకే అండి. గ్రాంట్లు అన్ని ఇవ్వడం జరిగింది. R&B కానీ, పంచాయతీరాజ్ కానీ, ఇంకా చాలా శాంక్షన్లు కూడా ఉన్నాయి ఇప్పుడు. అంటే టెండర్ అయింది. ఈ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కొన్ని ఆగినాయి. అలాగే వాటర్ కి సంబంధించి JJM ద్వారాగా మరి ట్యాంకులు కట్టించడం, 120 ట్యాంకులు కట్టించడం జరిగింది. కొత్తగా ఒక స్కీమ్ కూడా పెట్టాం. 17,35,00,000 రూపాయలతో అంతర్వేది స్కీమ్ పెట్టాను. ఓకే అండి. అది ఏమంటే అక్కడ 4 గ్రామాలు ఉన్నాయి. 4 కూడా పూర్తిగా సాల్ట్ వాటర్,
ఒక్క చుక్క కూడా మంచినీళ్ళు దొరకవు. ఉమ్. అటువంటి చోట స్కీమ్ పెట్టాలనేటువంటి ఆలోచన 2009 నుంచి నాకు ఉంది. ఓకే. అది ఈసారి పెట్టాం. ఉమ్. ఇంకొక 3 months లో అది వాడుకలోకి వస్తుంది. Yeah. ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఎక్కడో రాపాక వరప్రసాద్కి రాజుల్ని తన పురిటిగడ్డ అయినటువంటి రాజుల నియోజకవర్గాన్ని వదులుకోవటం ఇష్టం లేదు. మధ్యలో గొల్లపల్లి సూర్యారావు గారు వచ్చి తనకి ఎక్కడో చెక్ పెట్టారు ఆయన రావటం. సో ఈ క్రమంలోనే అమలాపురం పార్లమెంటు స్థానం ఆయనకి దక్కింది అనేది ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి మాట. ఆ వ్యధ ఆ బాధ మీలో ఉందా ఇప్పటికీ? ఖచ్చితంగా రాజులు వదిలిపోతున్నానే అని. అంటే పార్లమెంట్ స్థానంలో ఇది ఉంది, రాజులు కాదని అనట్లేదు, కానీ ఇది నాది అనేది ఒకటి ఉంటుంది కదా మనసులో. నాది అని చెప్పుకోవడానికి నేను ఆర్థికంగా స్తోమతపరుని కాదు. కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది ఇందులో. అది నేను సమర్థుని కాదు. కానీ కోట్ల కంటే విలువైనటువంటి ప్రజాదరణ మాత్రం నాకుంది. ఈ రాజుల నియోజకవర్గంలో చాలా వరకు నన్ను కులాలకు అతీతంగా అభినందిస్తారు, ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. నేను జనసేన పార్టీ నుంచి వెళ్ళిపోయిన అంటున్నారు కదా, కాపుల సపోర్ట్ చాలా ఎక్కువ. అంటే జనసేన అంటే ఆ సామాజిక వర్గం ఎక్కువ అందులో ఉంటారు కదా, వాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ ఎక్కువ శాతం నాకు సపోర్ట్గా ఉంటారు. ఇప్పుడు ఈసారి కూడా సపోర్ట్గా ఉంది. అటువంటిది నా మీద ద్వేషం అనేది ఏం లేదు. అధిష్టాన వర్గం ఒక నిర్ణయం తీసుకుంది. నేనైతే మంచి మెజార్టీతో గెలుస్తాను ఇక్కడ ఎమ్మెల్యేగా. వాళ్ళు ఏంటంటే నువ్వు పార్లమెంట్కి అయితే బాగుంటుంది, నీకు అన్ని పరిచయాలు ఉన్నాయి, నువ్వు కొత్తగా క్యాండిడేట్ వస్తే మేము పరిచయం చేయాలి, కానీ నీకు గతంలో ఉన్నటువంటి నువ్వు చేసిన శాసనసభ్యుడిగా జనసేన నుంచి కానీ మరో రకంగా కానీ పబ్లిసిటీ ఆల్రెడీ అయ్యి ఉండవు, అదే కొత్తగా పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదు. ఎంపీకి నీకంటే మంచి క్యాండిడేట్ ఎస్సీ నుంచి మాకు దొరకట్లేదు, వెళ్ళు అని చెప్తే నేను తప్పనిసరిగా వెళ్తానని చెప్పడం జరిగింది. ఆ రకంగానే ఆ నేపథ్యంలోనే మన గొల్లపల్లి సూర్యారావు గారు ఇక్కడ రావడం. సో ఆయన రాకని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు? చేశాం కదా. అది చేశారు, వాట్ ఎవర్ మీ మనసులో ఉన్న మాట మాకు కావాలనేది. మేము మనసులో ఉన్నది చెప్తున్నాం కదా మీకు అధిష్టాన వర్గం తీసుకున్న నిర్ణయము మీకు శిరోధార్యం. ఒక్క స్టేట్మెంట్ అయినా మీకు గొల్లపల్లి సూర్యారావు గారు ఇందులోకి వస్తున్నారని తెలిసిన తర్వాత నేను ఇచ్చాను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, నేను తప్పితే ఎవరు గెలవరు అని. అంటే నేను చెప్పుకోవాలి కాబట్టి చెప్పాను ఆ రోజు, కానీ అధిష్టాన వర్గం దాన్ని లేకుండా డైరెక్ట్ గా నాకు ఎంపీ ఇవ్వడం జరిగింది, ఆయనకి ఎమ్మెల్యే ఇవ్వడం. మీరు ఇంకో విషయం గమనించాలి, 2 పర్యాయాలు రాజుల వేదికగా మీరు గెలిచారు. ఈసారి రాజుల నియోజకవర్గం వేదికగా 3వ పర్యాయం కూడా మీరు గెలిస్తే ఈక్వేషన్స్ లో, మీ సామాజిక వర్గ ఈక్వేషన్స్ లో ఖచ్చితంగా రాపాక వరప్రసాద్కి మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ ఉంది. ఆ మంత్రి పదవి కూడా ఇప్పుడు గొల్లపల్లి గారు ఎక్కడో చిన్న ఛాన్స్ కొట్టేసే అవకాశం లేకపోలేదు. ఈ మేరకే ఆయన కొన్ని హామీలు తీసుకుని వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇన్నేళ్ల టీడీపీ జెండా మూసినటువంటి గొల్లపల్లికి అనేది ఆయనపై ఉన్నటువంటి అభియోగం. దీన్ని మీరు సమర్థిస్తారా? ఎక్కడో దుక్కున మంత్రి పదవి విషయంలో అడుగుతున్నా. ఆయన మీకు మంత్రి పదవి అనేది అధిష్టాన వర్గం నిర్ణయం, మేము కావాలనుకుంటూ వచ్చేది కాదు. మేము ఇంకొకటి, మా సామాజిక వర్గంలో నాకు కావాలని డిమాండ్ చేసే హక్కు ఎవరికి లేదు. ఎందుకంటే ఆర్థికంగా మేము తట్టుకోలేము. మిగతా చోట్ల అంటే మంత్రి పదవులు కానీ ముడుపులు చెల్లించాలా ఆర్థికంగా తట్టుకోపోవడానికి? ఆ మంత్రి పదవి అసలు ఎమ్మెల్యే సీట్ రావాలి, మంత్రి అవ్వాలి. సీట్ రావాలంటే మాకు డబ్బు కావాలి కదా సార్. కోట్ల మీద జరుగుతున్నటువంటి కార్యక్రమం మా దగ్గర ఎవరి దగ్గర ఉండదు. ఎస్సీలో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టగలిగే స్తోమత ఎవరికీ ఉండదు. నవ్వేడేస్ ఈసీ ఇచ్చిన గైడ్ లైన్స్ మేరకి ఎక్కడ ఎన్నికలు జరుగుతున్నాయండి? కోట్లలోనే జరుగుతున్నాయి. అంతే కదా. ఒక ఎమ్మెల్యే అభ్యర్థి 40 నుంచి 50 లక్షలు, ఒక ఎంపీ అభ్యర్థి 90 నుంచి 1 కోటి రూపాయల వరకు ఖర్చు పెట్టాలని కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. కానీ ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీటీసీ, ఒక ఎంపీపీఏ ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లోనే కోట్లు ఖర్చు పెడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో నవ్వేడేస్ ఒక ఎమ్మెల్యే 95 లక్షలు ఖర్చు పెట్టొచ్చు సార్. మేము ఒక ఎంపీ అభ్యర్థి చోట 95 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అవును, ఏ పార్టీ కానివ్వండి. అవును, 95 కోట్లు ఖర్చు పెట్టి పరిస్థితికి వచ్చింది. దీనికి మా సామాజిక వర్గం నుంచి మేము తట్టుకోలేం కాబట్టి మేము డిమాండ్ చేసే పరిస్థితి మాకు లేదు. అధిష్టాన వర్గం ఏ పార్టీలో అయినా, ఈ పార్టీ కాదు ఇంకొక పార్టీ అయినా, అధిష్టాన వర్గం నిర్ణయించిన దానికి శిరోధైర్యంగా మేము ఒప్పుకోవాల్సిందే. అమలాపురం వేదికగా కొన్ని రోజుల క్రితం జిల్లా పేరు విషయంలో కోనసీమ జిల్లా అనేది ఇక్కడ కోనసీమ ప్రజలందరూ యాక్సెప్ట్ చేశారు. దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టడానికి కొంతమంది వ్యతిరేకించారు, ప్రధానంగా 2 సామాజిక వర్గాలు. ఆ 2 నేను ప్రస్తావించదలుచుకోలేదు. ఆ 2 ఏంటో మీకు తెలుసు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా, ప్రస్తుతం ఇప్పుడు అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా. సో దాని ఇంపాక్ట్ ఆ 2 సామాజిక వర్గాల నుంచి మీకు ఎలాంటి ఓట్ బ్యాంక్ మీద పడే అవకాశం లేకపోలేదా? అటువంటిది
కొద్దిగా కొంతవరకు అయితే ఉండొచ్చు కానీ ఉండొచ్చు, అంటే వ్యతిరేకత అయితే ఉంది. అంటే వ్యతిరేకత లేదు, కొంతమంది మాత్రమే. కొంతమంది మాత్రమే దాంట్లో పాల్గొన్నటువంటి వాళ్ళు, దాన్ని పురుగొల్పిన వాళ్ళు కూడా కొంతమంది మాత్రమే. అందులో ఉన్న అభిప్రాయం లేదు. అసలు ఈ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టినటువంటి మహారాష్ట్ర రాష్ట్రానికి కావచ్చు, ఆయన కుగ్రామానికి కావచ్చు, పెట్టలేనటువంటి పేరు ఆయనకి ఒక జిల్లాకి పెట్టి ఆయన అవమానించారు. పైగా సర్దార్ కాటన్ అని ఒక జిల్లా పేరు పెడితే సరిపోను కదా, ఆయన మొత్తం సస్యశ్యామలం చేసినటువంటి ఆ జిల్లాకి పెడితే బాగుండు కదని వాళ్ళ అభిప్రాయం. ఇక్కడ ఒకటి గమనించాలి, 3 నియోజకవర్గాలు ఎస్సీ నియోజకవర్గం. అవునండి. ఒక పార్లమెంట్ కూడా ఎస్సీ కేటాయించారు. అవును. అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎస్సీ సామాజిక వర్గం చాలా ఎక్కువగా నివసిస్తున్నారు అన్నది కదా. ఈ ఎస్సీలందరికీ కూడా ఇక్కడ ఈ రాజోల్ నియోజకవర్గం, అమలాపురం పార్లమెంటరీ కానీ, కోనసీమ జిల్లా, ఇక్కడ ఎస్సీలు కొంచెం ఆర్థిక పరంగా కొంచెం మెరుగుపడినటువంటి పరిస్థితి. అలా విద్యాపరంగా కూడా ఈ ప్రాంతం వాళ్ళే ఎక్కడ చూసినా మీకు అమెరికా వెళ్ళినా ఉంటారు, దుబాయ్ వెళ్ళినా ఉంటారు, మళ్ళీ ఇజ్రాయెల్ వెళ్ళినా ఉంటారు, ప్రతి చోట ఉంటారు. చదువుకుని హై ర్యాంక్ పొజిషన్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ ప్రాంతం వాళ్ళే ఉంటారు. ఐఆర్ఎస్ కానీ, ఐఏఎస్ కానీ, అట్లాగే డాక్టర్స్ కానీ చాలా. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి కదా మెయిన్. మనం చేయగలిగేది ఆర్థిక పరిస్థితి బాగుంటే అటు చదువుకోగలడు, మరొకటి చేయగలడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆ సహకారం వల్ల, ఆయన ఇచ్చినటువంటి ఆ చూపినటువంటి మార్గం ద్వారాగా వీళ్ళు ఫైనాన్షియల్ గా గల్ఫ్ కావచ్చు, మరొకటి కావచ్చు, ఇది కొంత సంపాదించి తద్వారాగా ఇవాళ ఎడ్యుకేషన్ పిల్లల్ని, వాళ్ళ చదువు లేదు, పిల్లల్ని చదివించాలి అనేటువంటి కాన్సెప్ట్ వాళ్ళు ప్రయాణం చేశారు. అందులో సక్సెస్ అయ్యారు. దానికి అనుగుణంగానే అందరూ కూడా ఈ ప్రాంతంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా కావాలి, అంబేద్కర్ జిల్లా కావాలనే డిమాండ్. ఆఖరికి కాదు కోనసీమ జిల్లా ఇస్తానంటే కనీసం అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినా పెట్టండి అని మేము కూడా అడిగాం. నేను అడిగాను, అలాగా ప్రజలందరూ కూడా అడిగారు. అసలు ఈ గొడవ కారణం ఏదైతే ఎన్టీఆర్ జిల్లా ఇచ్చారు, అల్లూరు సీతారామరాజు జిల్లా ఇచ్చారు, ఆ రోజునే అంబేద్కర్ జిల్లా అంటే అసలు ఈ గొడవే లేదు, ఆ మొదటే అయిపోయింది. విచిత్రం ఏంటో చూడాలి, ఎన్టీఆర్ జిల్లా అని పెట్టారే గాని నిమ్మకూరు అనేది ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో లేదు. ఎంతకంత పుట్టపర్తి సత్యసాయి జిల్లా, నిమ్మకూరు కృష్ణా జిల్లాగా, ఎన్టీఆర్ నిమ్మకూరు లేదండి, కృష్ణా జిల్లా కదా. ఎన్టీఆర్ జిల్లాలో లేదా, కృష్ణా జిల్లాలో ఉంది. అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉంది కానీ ఈ మచిలీపట్నం పేరు పెట్టినటువంటి ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో లేదు. మచిలీపట్నం అయితే మచిలీపట్నం దగ్గరలోనే అర్థమైపోయి ఉంటుంది, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉంది. కాకపోతే ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో లేదు. వాట్ ఎవర్, ఆయన తీసుకున్నటువంటి తప్పిదాలని అన్ను, ఎందుకంటే మీ అధినేతగా ఆయన ఏం చేసినా మీకు రైట్ అవుతుంది. సో మీరు చెప్పారు 3 ఎస్సీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి, ఒక పార్లమెంట్ ఎంపీ స్థానం కూడా ఉంది. సో ఎస్సీ జనాభా ఎక్కువగా ఉండటం మూలాన్ని ఆ ఓట్ బ్యాంక్ ఖచ్చితంగా పదిలంగా కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే జగన్ ఈ జిల్లాకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు పెట్టారా? ఓట్ బ్యాంక్ కాపాడుకోవాలనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే, ఎప్పుడైతే ఎన్టీఆర్ జిల్లా పెట్టారో, ఎప్పుడైతే అల్లూరు సీతారామరాజు జిల్లా పెట్టారో, అప్పుడే అంబేద్కర్ కోనసీమ జిల్లా పెట్టేవారు. ఎందుకంటే ఎస్సీల డిమాండ్ అది. అవునండి, ఎస్సీలు మాకు అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా మమ్మల్ని, మా జిల్లానికి నామకరణం చేయమని చెప్పి అడిగారు. అదే ఎస్సీ ఓటు బ్యాంక్ ఇక్కడ ఉంది కాబట్టి వాళ్ళని ఆకర్షించుకోవడానికి కావాలనుకుంటే ఆ రోజునే జగన్మోహన్ రెడ్డి గారు ఇది ప్రకటించేవారు కదా. ఓట్ బ్యాంక్ ఆలోచన ఆయనకి లేదు. ఓట్ బ్యాంక్ ఆలోచన ఉంటే 1 month గడువు ఇచ్చారు. ఆ గడువు ప్రకారం ప్రజాభిప్రాయ సేకరణ ఎక్కడ కూడా సేకరించలేదు. అమాంతంగా ఒక జీవో తీసుకొచ్చి వదిలేయడం తోటి అమలాపురం వేదికగా కర్ఫ్యూ అరెస్టులు కూడా మనం చూసాం కదా సార్. ఇది ఎంతమంది ప్రజా అభిప్రాయం తీసుకున్నా ప్రజలందరూ కూడా దాన్ని వ్యతిరేకంగా లేరు సార్. కొంతమంది మాత్రం అసలు ఈ వ్యతిరేకత కూడా ఉండదని చెప్తున్నాం కదండి. మొదటే అంబేద్కర్ కోనసీమ జిల్లా అని ప్రకటించేస్తే అసలు ఈ వ్యతిరేకత కూడా ఉండదు. మధ్యలో వచ్చినటువంటి గ్యాప్, ఎస్సీలు అందరూ కూడా మాకు కావాలని రోడ్డు ఎక్కడం, దానికి వ్యతిరేకంగా వీళ్ళకే ఎందుకు కావాలని వాళ్ళు కొంతమంది రావడం తప్పితే అసలు ఈ ఉద్యమాలకి తావే లేదు, అవకాశం లేదు. ఓకే అండి, ఇంకా మరొక విషయం, మేనిఫెస్టో విషయానికి వస్తే గనక ఈసారి జగన్ గారు, అంటే మీ జగన్ అన్న ఆటోమేటిక్ గా ఇంతకు మించి మేనిఫెస్టో ఖచ్చితంగా ఉంటుందని ఆశించారు, కానీ ఉన్న మేనిఫెస్టోనే కొంచెం ఆ అంకెలు అనేవి సరిదిద్దుతూ ఎక్స్టెండ్ చేస్తూ పెట్టినటువంటి పరిస్థితి. సో అది మీకు ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా?
మాకు ప్లస్ అవుతుంది. ఉమ్. మాకు ఇది తెలుసు, ఉమ్. మా అందరికి కూడా ముందే ముందే చెప్పారు. మేనిఫెస్టో అనేది మనకి ఏమీ ఉండదు, ఉమ్. ఉన్నదాన్ని కొనసాగిస్తాం. ఏ చిన్న చిన్న మార్పులు తప్పితే ఉమ్. మేనిఫెస్టో గురించి ఆశించొద్దు. వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోవడం మనకు అనవసరం. ఉమ్. ఎందుకంటే 615 హామీలు ఇచ్చాడు 2014లో, ఉమ్. ఒక్కడు కూడా అమలు జరపలేదు. ఉమ్. కానీ మనం 9 అంశాలతో వచ్చాం. నవరత్నాలు నవరత్నాలు కాకుండానే ఉమ్. వేరే మనం చెప్పని కూడా చేసాం. ఉమ్. సుమారు ఉదాహరణకి ఇవాళ ఇళ్ళ పట్టాలు ఉన్నాయి సార్. అవునండి. అవి వెళ్తూ ఏం చెప్పాడు ఆయన, మేనిఫెస్టో 25 లక్షల పేదలకు ఇల్లు ఇస్తామని చెప్పి ఉమ్. ఇవాళ 32 లక్షలు ఇచ్చాడు దగ్గరగా. అవును. ఎవరైతే అప్లికేషన్స్ వచ్చినాయి ఎవ్వరూ కూడా పైకి లేసో మీటింగ్ జరుగుతుందో చేయెత్తి నాకు ఇంటి స్థలం రాలేదు అని అనకూడదు అనేటువంటి ఆలోచనతో ఆ మాట చెప్పి చాలా వరకు చేస్తే పేదల్ని వడకట్టడం అన్నది ఇవాళ మీరు జరిగింది. నవరత్నాల విషయం ఎత్తారు కాబట్టి మరో విషయం, జగనన్న నవరత్నాల విషయం సరే సరే, సాక్షాత్తు తన చెల్లి షర్మిల ఐ థింక్ నిన్న ఇచ్చారు ఆమె తన అన్నకి బహిరంగ లేఖ. అది కూడా ఎస్సీ ఎస్టీల విషయంలో సబ్ ప్లాన్ నిధులు ఏమైపోయాయి, కార్పొరేషన్కి సంబంధించి వాటి సంగతి ఏమిటి, ఇంత అన్యాయం చేస్తావా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరే ఎందుకు తీసేసావు నువ్వు అంటూ 9 ప్రశ్నలతో కూడినటువంటి ఒక లేఖాస్త్రం నిన్న సంధించడం జరిగింది. ఇది ఎవరో జనసేన వాళ్ళు లేకపోతే టీడీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు ప్రశ్నిస్తే అది వేరు. సాక్షాత్తు ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తి షర్మిల, ఆవిడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారు. వైఎస్ఆర్ అభిమానులుగా వైఎస్ఆర్సీపీలోనూ ఉన్నారు, అటు బయట పార్టీలోనూ ఉన్నారు. దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులపై, ఇటు ఎంపీ అభ్యర్థులపై, అటు అసెంబ్లీ అభ్యర్థులపై పడబోతుందా అంటే రాపాక గారి మాటల్లో ఏమొస్తుంది? షర్మిల అక్కయ్య గారే జగనన్న అన్న అయినప్పుడు ఆవిడ అక్కయ్య గారే. షర్మిల అంటే ఎవరు? జగనన్న వదిలిన బాణం. ఇప్పుడు ఏంటి చంద్రబాబు వదిలిన బాణం అంటున్నారు మీరు? మరి అంతే కదా. ఆ రోజున జగనన్న వదిలిన బాణాన్ని నేనే వచ్చింది బయటకు ఆవిడ. ఓకే, ఈ జగనన్ననే పూడుకుంటూ ముందుకెళ్ళింది. ఆవిడకి ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏదో పదవి ఇవ్వలేదనో మరొకటి ఇవ్వలేదనో వ్యతిరేకం తిరిగి వెళ్ళడం తప్పితే ఇవాళ చంద్రన్న వదిలిన బాణంలో వస్తుంది ఆవిడ. ఆవిడ గురించి ఏం చెప్తాం? 9 ప్రశ్నలు కాదు 19 ప్రశ్నలు వేసినా దానికి సమాధానం చెప్పేది ఏముండదు. ఎందుకంటే ఆవిడ నోటుతో ఆవిడే చెప్పుకుంటూ వెళ్ళారు జగనన్న చరిత్ర. జగనన్న గొప్పదానం గురించి పొగుడుకుంటూ వెళ్ళింది ఆవిడే, మరలా వచ్చి విమర్శించేది ఆవిడే. ఆవిడ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో షర్మిల ఎఫెక్ట్ ఎలాంటి ఏమాత్రం ఉండదు. ఏమాత్రం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద ఇప్పుడు ఉండదు. కాంగ్రెస్ పార్టీ కొంతమంది ఉన్నారు ఇప్పటికి కూడా, వాళ్ళ ద్వారా వెళ్ళొచ్చు కానీ మిగతా వైఎస్ఆర్ పార్టీ నుంచి ఆవిడ చీల్చుకునేది ఏం లేదు. సార్, రాజుల వేదికగా ఒక విచిత్రం జరిగిందనే చెప్పుకోవాలి. మీరు కాంగ్రెస్ నుంచి జనసేన టు వైఎస్ఆర్సీపీ, ఇది ఒక ప్రస్థానం. మరొకవైపు బొంత రాజేశ్వరరావు వైఎస్ఆర్సీపీ టు జనసేన, ఆఫ్టర్ దట్ మళ్ళీ సొంత గూటికి వైఎస్ఆర్సీపీ. మరొక వైపు దాదాపు 3 దశాబ్దాలు పార్టీ జెండా తెలుగుదేశం పార్టీ జెండా మూసినటువంటి గొల్లపల్లి సూర్యారావు, మీపై ఆరోపణాస్త్రాలు కావచ్చు, విమర్శనాస్త్రాలు కావచ్చు, ఇవన్నీ తిట్ల పురాణం కావచ్చు, ఇవన్నీ తిట్టిన ఆయన నిన్నగాక మొన్న రాజుల వేదికగా పార్టీలో జాయిన్ అవ్వటం, రాజుల టికెట్ సంపాదించడం. వీళ్ళు ముగ్గురు ఐక్యంగా పనిచేస్తున్నారనేది కూడా పార్టీ శ్రేణుల్లో ఎక్కడో చిన్న డౌట్ ఉంది. గొల్లపల్లి సూర్యారావు గారు 3 దశాబ్దాలు ఇది ఎందుకు చెప్తున్నానంటే 2019లో నేను నా భార్య చనిపోతాం మీరు టికెట్ ఇవ్వకపోతే అని ఆ రోజు బొంత రాజేశ్వరరావు తన సతీమణితో సైతంగా జగన్ వద్ద వేడుకున్నటువంటి ఆ సందర్భం కూడా మీరు గుర్తు చేసుకోవాలి. ఎక్కడ దుక్కునా నాకు టికెట్ రాకుండా చేశారనేది బొంత రాజేశ్వరరావు మీద మీకు ఎక్కడో చిన్నది ఉంటుంది. ఎందుకంటే 814 కాదు 30,000 పైచిలకు నేను మెజార్టీ సాధించేటువంటి వ్యక్తిని నేను, నాకు అడ్డుకట్టు వేసాడు అనేది బొంత రాజేశ్వరరావు మీద మీకు ఎక్కడో దుక్కున ఉంటుంది. మరొక వైపు గొల్లపల్లి కూడా రాజుల వేదికగా 2014లో ఆయన గెలిచినటువంటి సందర్భం చూశారు. మీరు ఆ రోజు ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేస్తున్నారు. సో మీరందరూ కూడా ఒకప్పుడు ప్రధాన ప్రత్యర్థులు ఇప్పుడు ఏకతాటి మీదకి వచ్చి ఒకే వేదిక మీద వైఎస్ఆర్సీపీ జెండా మీద ఇప్పుడు ఆయన బొంత రాజేశ్వరరావు గారు సపోర్టర్ కావచ్చు, మీరు అమలాపురం ఎంపీగా కావచ్చు, రాజుల ఎమ్మెల్యేగా ఆయన కావచ్చు, మీరందరూ మీ ముగ్గురు ఏకతాటి మీద పనిచేస్తున్నారా? పార్టీ శ్రేణులకు ఎలాంటి సందేశం ఇస్తున్నారు? 2019లో 3 ప్రధానమైన పార్టీలకి క్యాండిడేట్లు మేమే. టీడీపీకి గొల్లపల్లి సూర్యారావు గారు, వైఎస్ఆర్ కి రాజేశ్వరరావు గారు, అలాగే జనసేనకి నేను. 3 ప్రధానమైన పార్టీలకి 3 నాయకులు. ఇవాళ ఒకే వేదిక పైకి వచ్చాం. ఒకే వేదిక పైకి వచ్చి రాజుల్లో మేము ప్రయాణం చేస్తున్నాం. ఎందుకు గెలవదు? గ్యారంటీ గెలుస్తుంది. బొంత రాజేశ్వరరావు గారి సపోర్ట్ మీకు ఖచ్చితంగా ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుంది.
ఆయన లోపాయికారిగా ఏమీ లేదు, మంత్రాలు అటువంటిది ఏం లేదు. ఏమీ ఉండదు కదా. ఆయన మనస్ఫూర్తిగానే ఎవరు ఆహ్వానించలేదు. నేను ఏదో ఆవేశంగా రోజు వెళ్ళడం జరిగింది, కానీ నేనైతే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తనే అని చెప్పి మరలా వచ్చి ఆయన జాయిన్ అవ్వడం జరిగింది. మనస్ఫూర్తిగానే ఇక్కడ పనిచేయడం కూడా జరుగుతుంది. మరోవైపు చింతా అనురాధ అమలాపురం ఎంపీగా ఉన్నారు. మీ పార్టీ పటిష్టతని పెంచారా, తగ్గించారా? ఆవిడికి ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, వైఎస్ఆర్సీపీ ఎంపీలు కావచ్చు, 2019 నుంచి 2024 వరకు కూడా నిజంగా గనక చాలా నిగర్వంగా నిస్వార్థంగా పనిచేసినట్లయితే గనక పార్టీ టికెట్స్ ఎందుకు చేంజ్ చేస్తారు? అది ఫస్ట్ పాయింట్. సెకండ్ టైం నిజంగా వాళ్ళు చేసిన పాలనతోటి పార్టీ పటిష్టంగా ఉంటే గనక జగన్కి ఎందుకు సుమారు 50 నుంచి 60 టికెట్లు మార్చాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది మరో డౌట్. మంచి ప్రశ్నే. చింతా అనురాధ గారు రాజకీయాలకు సంబంధం లేనటువంటి ఆవిడ. రాజకీయాల్లో అంతకుముందు ఎప్పుడు కూడా మాజీ మంత్రి తనయ్య కదండి. తను మాజీ మంత్రి కాదు, చింత మాజీ మంత్రి కాదు ఆయన. ఇందులో వైఎస్ఆర్సీపీలో పనిచేసాడు, అలాగే ప్రజారాజ్యం పార్టీలో పోటీ చేశాడు ఆయన. వారి తనయ్య, కానీ అతనేమీ ముందు ఎప్పుడు శాసనసభ్యుడికి పనిచేయలేదు. ఓకే, ఎటువంటి రాజకీయ చేయలేదు. అటువంటిది ఈవిడంటే వారి తండ్రి రాజకీయాల్లో ఉండేవారు, తద్వారాగానే ఆవిడ ఇది రావడం జరిగింది. ఈమె వచ్చిన దగ్గర నుండి 5 సంవత్సరాలు కూడా మా కార్యకర్తలు కలిసే ప్రయాణం చేయడం జరిగింది. ఎందుకు అంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి వేరే రకంగా ప్రజలను ఆకట్టుకునే విధానం కానీ ఇవన్నీ కూడా సెపరేట్ గా ఉంటాయి. అవును, ఖచ్చితంగా తప్పనిసరిగా ఉండి తీరాలి. వీళ్ళ ఎన్ని సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నా నాకంటూ కొంత నన్ను అభిమానించే మనుషులు ఎప్పుడు ఉన్నారు ఇందులో. దాని ద్వారానే ఆ రోజు ప్రజారాజ్యంలో జనసేనలో గెలవడం జరిగింది. అటువంటిది ఈ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ఉంటుంది. అది ఆవిడ కూడా రావాలి. ఆవిడంటే ఎంప్లాయీ కాబట్టి వాళ్ళు కొంత జనంలో కొంత కలిసి బాగానే వెళ్ళారు. సర్వేలు చూసుకుంటే ఆవిడకి సర్వే ప్రకారంగా పార్టీ పటిష్టతను పెంచారా, అలాగే ఉంచారా? అలాగే. అంటే ఇప్పుడు మళ్ళీ అమలాపురం ఎంపీగా రాపాక వరప్రసాద్ తన యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు అమలాపురం ఎంపీ వేదిక. అవును. సో ఆవిడ ఇంపాక్ట్ కూడా, ఆవిడ గతంలో పనిచేసినటువంటి పనితీరు కూడా మీ ఓట్ బ్యాంక్ పై పడే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే సార్, వ్యక్తిగతాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు వాటిపైనే నడుస్తుంది. అభివృద్ధి అని అంటున్నారు, రోడ్ల విషయంలో ఎక్కడ అభివృద్ధి జరగలేదే, పరిశ్రమలు రాలేదే, కార్మిక ఉపాధి జరగలేదే. కార్మిక ఉపాధి అంటే 20 లక్షల మందికి నేను ఉద్యోగాలు ఇస్తానంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఎక్కడ ఇచ్చేస్తాడు? మెగా డిఎస్సీ అని స్టార్టింగ్ లో చెప్పారండి, చెప్తారు మోహన్ రెడ్డి. అది ఇప్పటికీ ఇంప్లిమెంట్ కాలేదు. ఆల్రెడీ మొన్న డిఎస్సీ 6,000 పోస్టుల భర్తీతో అవుతే అది కూడా పోస్ట్ పోయిన సందర్భం కూడా మనం తీస్తారు. ఇప్పుడు అంటే ఈ సచివాలయ వ్యవస్థ అనేది లేదు. మన పిల్లలకే, ఊర్లో పిల్లలకే, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి కానీ డిగ్రీ చదివిన వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చినాయి. సుమారు 150,000 మంది ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు. అలాగే ఒక వాలంటీర్ వ్యవస్థ, ఎవరైతే గృహిణిగా ఉన్నారు వాళ్ళు ఉద్యోగాలు చేసేటువంటి చదువుకున్నారు, కానీ ఉద్యోగం చేస్తాం అనే ఆలోచన లేదు వాళ్ళకి, ప్రజల్లోకి వెళ్దాం అనేటువంటి ఆలోచన లేదు. అటువంటి వాళ్ళని వాలంటీర్స్ గా పెట్టడంతో ఇవాళ సొసైటీలో ఏం జరుగుతుందో, ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్త్రీలే ఈ వాలంటీర్ వ్యవస్థలో. ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి, సొసైటీలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వీలు పడేలా అని మీరు అంటున్నారు. అదే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంట్లో ఎవరు ఓట్ బ్యాంకు, ఎవరింట్లో ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, వాళ్ళ యొక్క స్థితిగతులు ఏమిటి, వాళ్ళ యొక్క మనీ పరంగా ఉన్నటువంటి ఏమిటి అనేది తెలుసుకునేందుకు ఒక వాలంటీర్ వ్యవస్థ అంటూ కూడా మొదట ఆరోపణలు చేశారు. ఉమెన్ ట్రాఫికింగ్ విషయంలో కూడా సాక్షాత్తు పవన్ కళ్యాణ్ నా కేంద్రం నుంచి ఒక ఇన్ఫర్మేషన్ ఉందంటూ కూడా మీ గత పూర్వాశ్రమంలో జనసేన అధినేత చేసినటువంటి సందర్భం. మరి ఇటువంటి సందర్భంలో మళ్ళీ ఇంకొక విషయం ప్రస్తావించాలి. మీ వాలంటీర్ వ్యవస్థను తీయు 10,000 రూపాయలు ఇచ్చి మరి వాళ్ళని కాపాడుకుంటామని చెప్తున్నారు. అవి జన్మభూమి కమిటీలా లేకపోతే వాలంటీర్ వ్యవస్థగానే మీరు భావిస్తారా? వాలంటీర్ వ్యవస్థ అనేది ఆ వ్యవస్థను తీస్తే ఏమవుతుంది, తీస్తాము అని చెప్తే ఏమవుతుందో తెలుసు. దానికి భయపడే 10,000 ఇస్తాం, మేము ఉంచుతామని చెప్తున్నాం. నిజంగా వాళ్ళు వచ్చి ఉంచితే వాలంటీర్ వ్యవస్థ అనేది ఆ పేరు ఎలాగో మార్చుకుంటారు. పేరు గవర్నమెంట్ వస్తే పేర్లు మార్చుకోవడం మామూలే, కానీ కనుచూపు మేరలో కూడా ఈ గవర్నమెంట్ వచ్చే విధంగా ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే ఇంత ఒకవేళ అంత వ్యతిరేక జగన్మోహన్ రెడ్డి సభలకి అంత జనం ఎందుకు వస్తారు?
జన ఉమ్. వీళ్ళకి కొంత సపోర్ట్ ఉంటుంది, అందరూ ఒకే మార్గంలో వెళ్ళరు. అదే. కానీ జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్పందన అయితే ఉంది. ఉమ్. దాని ద్వారానే జగన్మోహన్ రెడ్డి ప్రయాణం చేస్తున్నారు. ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అవుతారు. రాపాక్ గారు అసలు యాక్చువల్ గా అంటే గొల్లపల్లి పార్టీలో జాయిన్ అయిన తర్వాత, జాయిన్ అవ్వక ముందు ఆ క్షణంలో జగన్ గారు మిమ్మల్ని తాడేపల్లికి పిలిపించి మిమ్మల్ని ఒప్పించే ప్రయత్నం చేశారా? రాపాక కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల మిమ్మల్ని అమలాపురం ఎంపీగా పంపిస్తున్నాం అని ఒప్పించే ప్రయత్నం జరిగిందా, లేదా ఆర్డర్ వేశారా? గొల్లపల్లి రాకముందే ఉమ్. నాకు విషయం చెప్పడం జరిగిందా? నాకు ఇంచుమించు 3 నెలల క్రితం తెలుసు. గొల్లపల్లి రాకముందే మీకు ఆ విషయం చెప్పారా? రాకముందే నన్ను పిలిచారు. మరి ఆ టైంలో ఎవరికి ఇద్దామని, బొంతరాజేశ్వరరావు గారు వస్తారనా లేకపోతే ఎలా? ఎవరికి ఇవ్వాలనేది తెలియదు, కానీ అప్పుడు క్యాండిడేట్ అంటే ఎవరు లేరు అసెంబ్లీ. ఓకే. వాళ్ళ ఉద్దేశంలో గొల్లపల్లి ఉన్నాడేమో నాకు తెలియదు, కానీ నన్ను మాత్రం పిలిచి నువ్వు ఈసారి ఎంపీకి వెళ్తే బాగుంటుంది, నువ్వు ఎంపీకి వెళ్ళు అన్న. నేను అసెంబ్లీకి అయితే గెలుస్తాను అక్కడ. ఓకే. ఇదంతా గ్రౌండ్ అంతా ప్రిపేర్ చేసుకున్నానంటే గడప గడప 100% పూర్తి చేశాను. అలా కాదన్నా, నువ్వు ఎంపీకే బాగుంటుంది, ఎంపీకి వెళ్ళి నువ్వు అని అసలు ఏ క్యాండిడేట్ లేనప్పుడే నన్ను చెప్పడం జరిగింది. ఓకే అండి. ఓకే. అంటే అప్పటికప్పుడు చెప్పింది కాదు. పవన్ కళ్యాణ్ని అతి దగ్గరగా చూసినటువంటి వ్యక్తుల్లో ఒకే ఒక్క ఎమ్మెల్యేగా మీరు ఒకరు. ఏంటి సార్ ఆయన వ్యక్తిత్వం? పిఠాపురం వేదికగా ఇప్పుడు ఆయన తలపడిపోతున్నారు. అక్కడ ఆహా ఓహో అంటూ ముందస్తుగానే ఫలితం రాకముందే విజయ సంబరాలు చేసుకుంటున్నారు. ఏంటి ఆయన వ్యక్తిత్వాన్ని మీరు ఎలా చూస్తారు? మీలాంటి వాళ్ళు చెప్తేనే ఐ మీన్ అర్థం అవుతుంది. ఎందుకంటే గెలిచాక ఐ థింక్ కొన్ని రోజులు కూడా ఉండలేనటువంటి పరిస్థితి. మీరు ఆ పార్టీలో ఇమ్మలేకపోయారు. ఆ క్షణంలో అక్కడ ఏం జరిగిందో తెలియదు. మీరు పవన్ కళ్యాణ్ ని కలిసి ప్రయత్నం చేశారా? అంటే చాలా మంది ఏమంటున్నారంటే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు పవన్ కళ్యాణ్. రాపాక వరప్రసాద్ కొంచెం మనస్తాపం చెంది ఆయన వెళ్ళిపోయారని ఇదో టాక్ నడుస్తుంది. ఆ యొక్క ఆరోపణలు కావచ్చు, ఇటువంటి గుసగుసల వెనుక ఉన్నటువంటి వాస్తవం ఏమిటి? ఆయన పవన్ కళ్యాణ్ మీకు అపాయింట్మెంట్ ఇవ్వలేదా? లేకపోతే ఆయన వ్యక్తిత్వం ఏంటి? యారగెంట్ గా ఉంటారా? అది నాకు తెలియడానికి నేను ఆ పార్టీలో ఆకర్షితుడినై ఆ పార్టీకి వెళ్ళిపోయి ఆ పార్టీలో పనిచేసి ఆ పవన్ కళ్యాణ్ గారి గురించి మొత్తం పూర్వపరాలు తెలుసుకుని నేను వెళ్ళలేదుగా. ఎన్నికలకు ముందు నాకు నేనుగా వెళ్ళలేదు, వచ్చి పిలిచారు. ఓహో, నాకు అంత బలం ఉంది కాబట్టి ఆ బలంతో గెలవచ్చని వెళ్ళాను నేను, అంతేగాని ఈ విషయాలన్నీ మనకు తెలియదు. తర్వాత చిన్నది కాదు సార్ ఇది. ఇప్పుడు మీరు ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏమి చిన్నది కాదు. లోతుగా ఆలోచిస్తే జనసేన కార్యకర్తలు అంటే ఒక కాపు పార్టీకి ముద్రపడినటువంటి కొందరు మనసులో ఉన్నటువంటి ఆ పార్టీకి నేను వెళ్ళలేదు, వాళ్ళే పిలిచారు, నేనే వెళ్ళాను అని అంటున్నారు. అంటే 2019 గెలుపు ఖచ్చితంగా నాది వైఎస్ఆర్సీపీ గెలిపాను అంటున్నారు మీరు. సో ఇప్పుడు ఇచ్చే ఈ స్టేట్మెంట్ రేపటి రోజున ఓట్ బ్యాంక్ మీద పడే అవకాశం లేకపోలేదా? రావచ్చు. నేనేమి ఉన్నది వాస్తవం మాట్లాడుతాను. అవును, వాళ్ళకి తెలుసు జరిగింది ఏంటో. నేను ఏదైనా నాకు నేనుగా వెళ్ళి బతిమాలి నేను ఇమ్మని తెచ్చుకున్నాను అనుకోండి, వాళ్ళు దాని మీద వ్యతిరేకిస్తారు. నువ్వు మా దగ్గర తిరిగావు, మా కాళ్ళ వెళ్ళ పడ్డావు, టికెట్ ఇప్పించమని అని చెప్పి వాళ్ళు అంటారు. కానీ అది లేదు కదా అవకాశం. నేను వెళ్ళలేదు, నేను ప్రయత్నమే చేయలేదు అసలు. మళ్ళీ ఇంకోసారి పోటీ చేయాలని ఆలోచన లేదు అప్పుడు. వాళ్ళు వచ్చారు కాబట్టి నేను వెళ్ళాను. వెళ్ళిన దానికి మేము అందరం మేము కలిసి ప్రయాణం చేసాం కాబట్టి గెలిచాము. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏమి ఉన్నాయి, కొన్ని అదే అపాయింట్మెంట్ ఇచ్చాడా ఇవ్వలేదా ఇవన్నీ అడుగుతా ఉన్నాను. నేను ముందే చెప్పాను. అవును, దాని గురించి చెప్పారు. నేను ఏం చెప్పను. అవును, చెప్పారు. వాట్ ఎవర్ అండి. ఇప్పుడు అమలాపురం ఎంపీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి 3 ఎస్సీ కాన్స్టిట్యున్సీస్, అమలాపురం, రాజోలు, గన్నవరం 2 స్థానాల్లో మార్చాల్సిన పరిస్థితి. అక్కడ పినిపే విశ్వరూపే కొనసాగుతున్నారు. ఒకటికి ఇక్కడ కొండేటి చిట్టుబాబుని తీసి విప్పర్తి వేణుగోపాలరావుకి ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మిమ్మల్ని తీసి గొల్లపల్లికి ఇచ్చారు. సో కార్యకర్తలు కావచ్చు, ఆ ఓట్ బ్యాంక్ కావచ్చు, ఖచ్చితంగా అది కొనసాగే అవకాశం ఉందంటారా? ఎందుకంటే కొండేటి చిట్టుబాబు వర్గం, విప్పర్తి వేణుగోపాలరావు వర్గం అక్కడ 2గా ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు ఆల్రెడీ చెప్తున్నారు, ఇక్కడ నేను ఆల్రెడీ మూకుమ్మడిగానే వెళ్తున్నాం అండి, మేమంతా ఐక్యంగానే ఉన్నామని. సో వాట్ ఎవర్ అండి, ఈ 2 నియోజకవర్గాల గురించి మీరు ఏం చెప్తారు? మార్చడం అనేది అధిష్టాన వర్గం కొన్ని సర్వేలు నిర్వహించింది. ఓట్ బ్యాంక్ అండి, ఓట్ బ్యాంక్ అనేది ఆ ఓట్ బ్యాంక్ ని బట్టే కదా సర్వే వచ్చింది. ఓట్ బ్యాంక్ వాళ్ళ ప్రజాభిప్రాయం ఎలాగుందో దాన్ని బట్టే. ఓట్ బ్యాంక్ అంటే ఎవరు? ప్రజలే కదా. అవును, ఆ ప్రజల్లో సర్వే చేస్తున్నారు ఏంటి మీ పరిస్థితి అని. నాకు బాగుండలేదంటే ఆ ప్రకారంగానే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కొండేటి చిట్టుబాబు గారి మీద ఆ సర్వే ఈసారి అయితే గెలవడం అనేటి ఆలోచన వచ్చిన తర్వాత ఆయన తప్పించడం. ఎందుకు గెలవరు?
నిజంగా ప్రజల్లో ఉంటే గనుక గెలుస్తారు కదా. గెలుస్తారు కదా, మాకేం తెలుస్తుంది, నేను బాగానే ఆయన ఏమో ఉన్నా గడపడకి వైఎస్ఆర్ కాంగ్రెస్ తిరిగాడు చేశారు. చేశారని ఆయనే చెప్తున్నారు. అటువంటిది ఆయనకి ఎందుకు టికెట్ దక్కలేదు? ఆయనపై ఉన్నటువంటి రిమార్క్స్ ఏంటి? పార్టీ పరంగా మీకు ఉన్నటువంటి కార్యకర్తల్లో ఈ విశ్వాసాన్ని నింపలేకపోయాడు ఎందుకు ఆయన. కార్యకర్తల నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది. ఈ సీటు మార్చడానికి కారణం కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే. సీట్ మార్చడానికి కూడా చిట్టుబాబు కార్యకర్తలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వల్లే మారడం జరిగింది. ఇప్పుడు ఆయన సాక్షాత్తు ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టినటువంటి షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ నడుస్తున్నటువంటి పార్టీ తరపున ఆయన ఇప్పుడు గన్నవరం వేదికగా పోటీ చేస్తున్నారు. సో ఎస్సీ సామాజిక వర్గం మీద దాని ఇంపాక్ట్ పడిపోతుందా పడదా? ఏం పడదు సార్. అంటే చెప్పనా సార్ మీకు, ఎవరు ఎటు మారినా ఓటర్స్ మారడం అనేది చాలా కష్టం. ఈ నాయకులు ఎప్పుడు కూడా, నేను కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా పనిచేశాను. మళ్ళా రెండోసారి వచ్చేసరికి ఓ ఇండిపెండెంట్ గా నామినేషన్ వేశాను. మూడోసారి వచ్చేసరికి జనసేనకి వెళ్ళాను. నాలుగోసారి వైఎస్ఆర్సీపీలో పోటీ చేస్తాను. నాయకులకి ఏముందంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి దాన్ని బట్టి వెళ్తూ ఉంటారు. ప్రజలు మాత్రం ఏదైతే నమ్ముకున్నారో ఆ రకంగానే ప్రయాణం చేస్తారు. అమలాపురం పార్లమెంట్ వేదికగా రాపాక వరప్రసాద్ కున్నటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటి, గంటి హరీష్ మాధుర్కున్నటువంటి మైనస్ పాయింట్స్ ఏంటి సార్? ఆయన మైనస్ ఏముందో నాకు తెలియదు, కానీ ఒక ప్లస్ మాత్రం నా ప్లస్ రావడానికి కారణం ఎక్కడ ఆయనకి సెంటిమెంట్ వర్కౌట్ కాదా కావచ్చేమో చెప్పలేము. నాకైతే ఈ నియోజకవర్గంలో నేను పనిచేసిన విధానం గాని, ఇక్కడ ఈ సామాజిక వర్గాలతో కలిసి వెళ్ళిన విధానం గాని, బయట కూడా ఇది ఎస్టాబ్లిష్ అయింది. ఓకే, బయట కూడా రాపాక్ అంటే అగ్ర కులాలతోటి అందరితో బీసీ ఈసీ మొత్తం అందరితోనూ కలిసి ఉన్నాడు. ఒక ఎస్సీ అయినది మాత్రం ఎస్సీ సామాజిక వర్గాన్ని అది ప్రజల్లోకి వెళ్ళింది. ఈవేళ ప్రతి నియోజకవర్గంలో కూడా నాకు ఫెచ్చింగ్ వస్తుంది ఓటింగ్. ఎమ్మెల్యే కంటే ఎక్కువ ఓటు వేసే పరిస్థితి నాకు ఆ విల్లింగ్ ఉంది. మీరు ఇప్పుడు పోటీ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలి. సిపిఎస్ రద్దంటూ కూడా జిపిఎస్ తీసుకొచ్చారు. ఉద్యోగుల్లో కాస్త అసహనం అయితే ఉంది. మరోవైపు మద్యం విక్రయాల విషయంలో దశలవారీ మద్యపాన నిషేధం, ఫస్ట్ సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు, ఆ తర్వాత మాట మార్చి దశలవారీ మద్యపాన నిషేధం అన్నారు. జిల్లాల వారీగా రీహాబిలిటేషన్ సెంటర్స్ పెడతామని అన్నారు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి. ఆ ప్రకారంగా ఒక్క అడుగు కూడా పడలేదు. సరికదా, సాక్షాత్తు ప్రజల జేబుల నుంచి, మద్యం ప్రియుల జేబుల నుంచి వందలాది రూపాయలు, వేలాది రూపాయలు ప్రభుత్వ ఖజానాకు చేరుకునే విధంగా జగన్ పాలన సాగుతుంది. సో ఈ క్రమంలో మద్యం ప్రియులు కూడా వ్యతిరేకంగా ఉన్నారు. ఒకవైపు ఉద్యోగులు కావచ్చు, మరోవైపు ఇది కావచ్చు. ఏ విధంగా చూస్తారు? మరోవైపు నిరుద్యోగులు కూడా మెగా డిఎస్ అంటూ ప్రకటించి చివరి ఎలక్షన్స్ టైం దగ్గర పడ్డ తర్వాత 6,000 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అది కూడా తెలివిగానే, ఎలాగే ఈసీ వద్దంటుంది కాబట్టి, సో కోర్టు కూడా వద్దంటుంది కాబట్టి అది కూడా తెలివిగానే చేశారు అంటూ కూడా ఆయనపై ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణలు. ఈ నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, మద్యం ప్రియులు కావచ్చు, మందుబాబులు కావచ్చు, వాళ్ళు మీపై ఎలాంటి ఎఫెక్ట్ చూపించే ప్రభావం ఉండదా ఓటింగ్ పై? సార్ ఒక ప్లాన్ ఉంటుంది ముఖ్యమంత్రికి. ఆయన మొదటే సాధారణంగా రాజకీయ పార్టీలు ఏం చేస్తాయి, వచ్చిన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలు వెయిట్ చేసి ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన మొదటి బడ్జెట్ లోనే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయటం మొదలు. అది ఎవరు చెయ్యరు రాజకీయ నాయకులు. అదేలేండి, రాజకీయాల్లో తెలుసుండి రాజకీయమే చేయాలనుకుంటే అలా ఎవరు చేయరు. కానీ రాజకీయం కాదు నాకు కావాల్సింది, ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి పనిచేశాడు కాబట్టి మొదటి బడ్జెట్ లో పెట్టడం జరిగింది ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా. మద్యం బ్రీలు అన్నారు, మద్య నిషేధం చేస్తానన్నారు. మద్య నిషేధం దశల వారీగా చేయడానికి ఆయన సిద్ధంగానే ఉంటే కరోనా పడింది. ఓకే, 2 సంవత్సరాలు ప్రభుత్వ ఆదాయం గండి కొట్టడం జరిగింది. ఆయన అనుకున్నటువంటి అన్ని కూడా ఏవైతే ఆయన ఆలోచనలో ఉన్నాయో అన్ని మారిపోయినప్పటికీ కూడా నాకు కరోనా వచ్చింది కాబట్టి, నేను మొదటి బడ్జెట్ లో నేను సంక్షేమ కార్యక్రమాలు పెట్టాను కాబట్టి కరోనా వచ్చింది నేను ఇవ్వలేనని చెప్పలేదు. చేసుకొచ్చాడు ఆయన ఆ విషయంలో. కరోనా 2 సంవత్సరాలు ఉన్నా 2 సంవత్సరాలు కూడా సంక్షేమం ఆపలేదు. అదే విధంగా ఎవరైతే కరోనా బారిన పడుతున్నారో వాళ్ళందరినీ కూడా పేషెంట్ కూడా ఆరోగ్యశ్రీలో చేర్చడం, అందరినీ కూడా కాపాడడం జరిగింది. ఇప్పుడు చెప్పేవాళ్ళు ఎన్నైనా చెప్తారు. అంతకు ముందు రాజశేఖర రెడ్డి రాకముందు ఆరోగ్యశ్రీ ఏమైంది? ఏ ప్రభుత్వాలు లేవా? వీళ్ళ సీఎంలు కదా.
వీళ్ళు అసలు పేదవాడి గుండు గురించి ఆలోచించినటువంటి పరిస్థితి ఉందా? లేదు. గుండుకు రక్షణ కల్పించింది రాజశేఖర రెడ్డి గారు కదా. ఇవాళ చెప్పడానికి ఎన్నైనా చెప్పదు సార్. అలాగే మద్య నిషేధం అంటారు. ఎన్టీ రామారావు గారు మద్య నిషేధం చేస్తే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి పెట్టారు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? మద్యాన్ని ఆపగలిగారా? ప్రభుత్వం ఆదాయానికి గండిపడిందే తప్పితే మద్యాన్ని ఆపలే. నాటు సారా వచ్చింది, బయట నుంచి సారాలు వచ్చింది, అన్ని కలిపి మద్యం మామూలుగానే దొరికింది. కానీ ప్రభుత్వానికి వచ్చేటువంటి వేల కోట్ల రూపాయలు పోయింది. అటు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించింది కూడా అదే. మద్య నిషేధం పెట్టాం, దానివల్ల ఉపయోగం లేదు, దీనివల్ల ప్రభుత్వానికి గండి కొడుతుంది అనేటువంటి ఆలోచనతో ఆయనే చేయడం జరిగింది. అలాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా గ్యారంటీగా చేయాలనేటువంటి ఆలోచన ఉంది ఆయనకి. ఈ 2 సంవత్సరాలతో మొత్తం ఆర్థిక పరిస్థితి కుదేలైపోయింది. చేయలేనటువంటి పరిస్థితి కొన్ని వచ్చింది. మీరు కేవలం 3 ఏళ్ల పరిపాలన చూడండి అని పరోక్షంగా చెప్తున్నారు. అంతే కదా. ఖచ్చితంగా. ఇంకా ఫైనల్ గా చివరి క్వశ్చన్ అండి ఇది. అమలాపురం ఎంపీగా గెలిస్తే రాపాక వరప్రసాద్ కోనసీమ జిల్లాపై దృష్టి సారించే అంశాలు ఏమిటి అంటే, జీవి హర్ష్ కుమార్ ఆ టైంలో మీకు తెలిసే ఉంటుంది, ఇది నేను నరసాపురం టు కాకినాడ రైల్వే లైన్ మార్గం ఇవన్నీ వేస్తాననుకునే హామీలు, ఇవన్నీ కొన్ని చిరకాల వాంఛలు ఉన్నాయి కోనసీమ ప్రజలకి. మీ మదిలో ఉంది ఒక కోనసీమ వాస్తవుడి? కోనసీమ ప్రజలకి రైలు కూత వినాలనేటువంటి ఒక స్వప్నం, ఒక కళది. అవునండి, అవును. ఆ కళ కలగానే మిగిలిపోతుంది. ఆ కళని పూర్వం నుంచి రైలు రావాలనే కోరిక కోనసీమ ప్రజలు ఉంటే అది జరిగే పని కాదు. ఇంకా జరిగే పని కాదు. అంటే అసలు కళ జరిగి కోనసీమ వాసుల కళ నిజం చేయడానికి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేశారు. హరి రవీంద్ర బాబు గారు వచ్చారు, హర్ష్ కుమార్ గారు వచ్చారు, కాలేదు. నా వల్ల ఏమవుతుందని అంటారు, కానీ మన వల్లే అవుతుంది. ఎందుకంటే మోడీ గారితో ఈవేళ సీట్లు వచ్చినా 25 సీట్లు వస్తే అన్ని మోడీ గారికి సపోర్ట్ చేయాల్సిందే, చంద్రబాబునే చేయాల్సిందే, ఈయన జగన్ గారు అయినా చేయాల్సిందే, ఎవరైనా చేయాల్సిందే కదా. అంటే మీరు ఎన్డీఏకే అందరూ కూడా ఆ రకంగానే కదా ఈవేళ ఉన్నారు. ఇప్పుడు జగన్ గారు ఎవరు సపోర్ట్ చేశారు మొన్న? ఆయనకే కదా. అవును. వాళ్ళ ధైర్యం ఏంటంటే బీజేపీ ధైర్యం ఎవరు చేసినా మాకే వస్తుంది అనేటువంటి ఆలోచనతో వెళ్తున్నారు. సో మీరు ఎంత అయినా సరే ప్రధాని మోదీ శిష్యుడు జగన్ అని చెప్పకనే చెప్తున్నారు. ఆటోమేటిక్ గా బయట తెలిసిందే అంత. నేను కాదని ఏమీ అనేది లేదు సార్. ఇంకేమీ లేవా కోనసీమ జిల్లా వ్యాప్తంగా ప్రధానమైనటువంటి సమస్యలు బోల్డ్ ఉన్నాయి సార్, చాలా సమస్యలు ఉన్నాయి. రైల్వే ఉంది, అలాగే దృష్టి సారించే అంశాలు ఏంటి? ఈ సీ కోస్ట్ లో మొత్తం టూరిజం ప్రాజెక్ట్ డెవలప్ చేయాలి. ఈ ఉపాధి కావాలనుకుంటే టూరిజం ప్రాజెక్టులు అయితేనే ఉపాధి వస్తుంది. అలాగే ఇక్కడ ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి, గ్యాస్ ద్వారాగా కొన్ని పరిశ్రమలు ఈఎస్పిసి ఉంది, వీటి ద్వారాగా కొన్ని పరిశ్రమల్లో తీసుకురావడం ప్రయత్నం చేస్తారు. ఎనివే థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు తొలిసారి అడుగులు వేస్తున్నారు పార్లమెంట్ బరిలో ఉండి. మీ యొక్క అడుగులు ఢిల్లీ వేదికగా పార్లమెంట్ లో అడుగు పెట్టాలని కూడా మా ఛానల్ తరఫున కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.